My dear students, hope all of you have done well in this examination. So that is on corporate accounting and auditing. So in this video, I am going to share my analysis on the today's paper on corporate accounting. So coming to the MCQs, if you see the MCQ number 1, which is related to underwriting of securities, and that to be, it is very easy MCQ only. That just they are asking you to calculate, tell the percentage, how much is the percentage of commission that will be given to the underwriter, and the company is going to get the funds through issue of shares. So it is very easy MCQ, and so number of problems లో మనం కూడా ఎంత పర్సంటేజ్ అప్లై చేయాలి, డిబెంచర్స్ అయితే ఎంత, షేర్స్ అయితే ఎంత అనేది మనం డిస్కస్ చేసి ఉంటాం. 5% ఆన్ షేర్స్ అండ్ 2.5% ఆన్ డిబెంచర్స్. నెక్స్ట్ వన్, కంపెనీ షేర్స్ని ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ ఆర్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్. వెరీ ఈజీ MCQ. సో ఇది కూడా మనకి బేసిక్ పాయింట్స్ నుంచి అడిగాడు. నెక్స్ట్ అలాగే సో షెడ్యూల్ 3 ఫార్మాట్ని బేస్ చేసుకొని సో మనకి ఇక్కడ 2 MCQs అనేవి అడిగారు. సో ఒకటి వచ్చేసి సో నెక్స్ట్ డెటార్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఆన్ డిఫర్డ్ క్రెడిట్ టర్మ్స్. సో షెడ్యూల్ 3 ఫార్మాట్లో డిఫర్డ్ క్రెడిట్ టర్మ్స్ని బేస్ చేసుకొని అరైజ్ అయిన డెటార్స్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి. ఆల్రెడీ ఇది థీరీలో కవర్ అయిన పాయింట్స్ అమ్మా, బట్ డైరెక్ట్ MCQs అయితే ఎక్కడ లేవు. సో థీరీని బేస్ చేసుకుని MCQ అనేది డ్రాప్ చేశారు. అండ్ అలాగే షెడ్యూల్ 3 ఫార్మాట్ని బేస్ చేసుకొని జస్ట్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫార్మాట్స్ ఏ షెడ్యూల్లో ఉంటాయి అనేది బేసిక్ క్వశ్చన్. అది కూడా ఇవి రెండు కూడా షెడ్యూల్ 3ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ MCQ నెంబర్ 5 బేస్డ్ ఆన్ యువర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇది కూడా మనకి థీరీ నుంచి డ్రాప్ చేసిన MCQ, డైరెక్ట్ MCQs అయితే లేవు ఇవి. సో బట్ థీరీ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో సో లేదా క్లాస్లో థీరీ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అని మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఒక MCQ అడిగారు. అండ్ ఇది మన MCQ బ్యాంక్లో డైరెక్ట్గా కవర్ అయిన MCQయే. ఎవరైతే MCQ బ్యాంక్ తరువుగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలిగి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈసారి సర్ప్రైజింగ్గా యాక్చువల్గా ప్రతిసారి మనకి ఓన్లీ 6 MCQs వరకే మనకి కార్పొరేట్ అకౌంట్స్ నుంచి అడిగేవాళ్ళు. బట్ ఈసారి మనకి 9 MCQs అడిగారు. సో ఆ 3 MCQs అడిషనల్గా మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఇండేస్ మీదే అడిగారు. సో ఇండేస్ని బేస్ చేసుకుని మనకి 3 MCQs అడిగారు. ఒకటి వచ్చేసి ఇండేస్ 10 ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. ఆ ఇండేస్ 10లో ఉన్న థీరీని బేస్ చేసుకుని MCQ అనేది డ్రాప్ చేశారు. సో జస్ట్ మీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని MCQ మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఇండేస్ 1 ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అప్లైస్ టు. ఇది స్టడీ మెటీరియల్ కాదు, సారీ MCQ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా అడిగిన MCQ ఇది డైరెక్ట్గానే ఆన్సర్ చేయొచ్చు ఈజీగానే. అండ్ నెక్స్ట్ ఇండేస్ 37 జస్ట్ నేమ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఏంటో అడుగుతున్నారు. ఇది కూడా ఈజీ MCQ. MCQs మనకి ఇండేస్ నుంచి ఒక 6 మార్క్స్కి ఈసారి అడిగారు. సో ప్రతిసారి మనకి ఆడిట్లో ఉండేవి ఎక్కువ MCQs, ఈసారి సో కార్పొరేట్ అకౌంటింగ్లో 9 MCQs అడిగారు. నెక్స్ట్ కమింగ్ టు డిస్క్రిప్టివ్ పేపర్, క్వశ్చన్ నెంబర్ 2A. సో క్వశ్చన్ నెంబర్ 2A ఈజ్ రిలేటెడ్ టు బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అండ్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లం డైరెక్ట్గా స్టడీ మెటీరియల్లోదే. ఈవెన్ ఇది మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో కూడా మనం కవర్ చేసాం. ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. జస్ట్ నెంబర్స్ చేంజ్ చేసి అడిగారు. ఈజీ క్వశ్చనే. జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మనం బాట్ బ్యాక్ చేయొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అండ్ ఈవెన్ ఎంట్రీస్ కూడా అడగట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇది కూడా మన డైరెక్ట్ స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమే. జస్ట్ నెంబర్లు మార్చి ఇచ్చారు. సో ఇది కూడా మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ క్వశ్చన్ 2A అండ్ 2B రెండు కూడా స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్సే. జస్ట్ నెంబర్స్ చేంజ్ చేసి మనకి ఎగ్జామ్లో అడిగారు. అండ్ నెక్స్ట్ ఈసారి కంపెనీ ఫైనల్ అకౌంట్స్ నుంచి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. అంటే మెజారిటీ ఆఫ్ ది పాయింట్స్ మీకు ఆ షెడ్యూల్ 3 ఆర్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే ఐడియా ఉంటుంది. బట్ కొన్ని డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంటరిమ్ ప్రిఫరెన్స్ డివిడెండ్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. సో కొన్ని పాయింట్స్ కొత్తగా ఉంటాయి. ఆ పాయింట్స్ తప్ప మిగిలిన పాయింట్స్ అన్నీ మనం ఈజీగానే ఆన్సర్ చేయగలం. సో కాకపోతే ఈ క్వశ్చన్కి మనకి సోర్స్ ఏంటి అంటే సో CA ఇంటర్ RTPస్లోంచి క్వశ్చన్ తీసుకొని డైరెక్ట్గా అడిగారు. సో కాబట్టి ఇది కొంచెం మీరు డిఫికల్టీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు సో సాల్వ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్. సో ప్రతిసారి మనకి ఫార్మాట్ బేస్డ్ చాప్టర్స్లో ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ ఎక్కువ అడుగుతారని చెప్పాం. అండ్ దిస్ టైం ఎలక్ట్రిసిటీ అడిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పాం. అండ్ బ్యాంక్ అకౌంట్స్లో ప్రొవిజనింగ్ నామ్స్ మీద అడిగారు. జస్ట్ మీరు ఆ పర్సంటేజ్లు కానీ మీకు గుర్తుండి ఉంటే ఈజీగా ఈ క్వశ్చన్ మీరు 7 మార్క్స్ విత్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ 2 minutes ఆర్ 3 minutesలో మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్లో కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేషన్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన స్టడీ మెటీరియల్లో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్సే. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 5A సో రిలేటెడ్ టు ఇండేస్ 33. సో మనం ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేసినట్టే
ఈసారి కూడా 5A ఇండేస్ నుంచే ఇచ్చాడు అండ్ ఇండేస్లో ప్రాబ్లం నుంచే ఇచ్చాడు, అది కూడా ఇండేస్ 33 ఎర్నింగ్ పర్ షేర్ నుంచి ఇచ్చాడు. ఆ రైట్స్ ఇష్యూ క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే, డైరెక్ట్ స్టడీ మెటీరియల్ క్వశ్చనే. సో ఇంకొకటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ పేపర్లో, సో క్వశ్చన్ నెంబర్ 5B. సో ప్రతిసారి మనకి క్యాష్ ఫ్లో నుంచి అడిగేవాడు, ఈసారి అసలు మనకి క్యాష్ ఫ్లో నుంచి ఒక ఎంసీక్యూనే అడిగాడు. సో ఈసారి ఇండేస్ 2 నుంచి అడిగారు. అండ్ ఇండేస్ 2లో కూడా సో స్టడీ మెటీరియల్లో ఉన్న ఓన్లీ ఒకే ఒక యూనిక్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమే ఎగ్జామ్లో అడిగాడు. ఇది మనకి సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా ఇక్కడ యూస్ చేసిన టర్మినాలజీస్ కావచ్చు, అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ స్టాండర్డ్ యొక్క థిరీలో కూడా ఇలాంటి టర్మినాలజీస్ ఉండవు. బట్ అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు. బట్ మనం ఎవ్రీ టైం సో అన్నీ ఈజీగా రావాలని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు ఎగ్జామ్లో. అండ్ ఇది కొంచెం మనం డిఫికల్ట్గా ఫీల్ అయి ఉండొచ్చు. సో ఒక ఇండేస్ 2 మీద అడిగిన క్వశ్చన్ అండ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో ఉన్న కొన్ని పాయింట్స్ని తప్ప మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్సే. సో నాకు తెలిసి ఈ 2 క్వశ్చన్స్ తప్ప మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్సే. సో ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్. So hello students, myself Bauram, practicing chartered accountant and also faculty for audit subject in Masterminds. So in this video I will be giving my view on December 2025 examination, that is CMA Inter auditing paper, right? So the paper was very easy as far as auditing part is concerned, but normally they ask 9 MCQs from auditing out of 15, but this time they have asked only 6 MCQs. So overall paper out of 128 marks, they have asked only 54 marks from auditing, whereas 74 marks have been asked from corporate accounting. So auditing questions were very easy, even the MCQs part was very easy, and the descriptive part was obviously all the expected questions were there in the question paper, right? So let me go through some of the questions which were very easy. MCQs: audit report reflects the work done by, yes, obviously auditor. Very simple question. Then which of the following are the benefits of sampling? Everything. Then 140 subsection 5, procedure for removal of auditor by tribunal. An audit certificate, what? So previously they used to ask audit report means what, now they just changed one word. Audit certificate contains nothing but the facts, which so this also I have repeated many times that they ask regularly this as a MCQ. So which is not a layer of rural governments, that is notified area council. Then obviously maximum how much we can contribute after a compulsory transfer, sir, it is only 10% you can transfer after compulsory transfer. You can give maximum 10% for charity purpose, right? So very easy. MCQs are also not much difficult, sir, right? Then coming to descriptive part, again all the expected questions were given in the examination. So normally we have repeated many times that company audit, statutory audit, that is very important, and there is huge weightage for this chapter, and they have asked two easy questions. So secretarial audit, they ask very regularly this question. So again this question was asked like, state the provisions of Companies Act regarding secretarial audit, to whom it is applicable, what is the procedure. Then key elements of internal control, effective internal control system, this is also as an easy question from internal controls chapter, sir. Then analyze the procedure to be followed. Again audit of items of financial statement, very voluminous chapter, sir, but best part is that audit of employee expenses, normally in the beginning of the chapter itself will be there. So students might have read this question because the chapter is huge now, so sometimes lack of time you might not have studied that particular chapter. Then again an easy question, examine NFRL's role in monitoring and enforcing compliance with the auditing standards. So question from NFRA, so this was also an expected or anticipated question. Then how do you conduct audit of municipalities and panchayat, like what are the general procedures or points to be considered while doing the audit of municipalities and panchayats, again an easy question. Then examine the provisions of Companies Act relating to removal of the company auditor. So procedure to be followed as per section 140 for the purpose of removal of the auditors, okay na? So they have given 3 descriptive questions, like 14 marks into 3 questions, that is 42 marks from descriptive part for auditing, and they have given 6 MCQs into 2 marks each, that is 12 marks. So overall they have asked only 54 marks from auditing, whereas balance 74 marks have been asked from corporate accounting. So definitely as far as auditing is concerned, you should have written very well, because there are no much twist in the question papers, are not unexpected or rare questions were not asked, all the expected questions only asked in the examination. And I hope that MCQs also you might have answered it in a very easy manner. If you have listened to our classes attentively, definitely all these points are very much covered in the classes, sir, okay na?
So in MCQs, definitely you should be getting 12 out of 12 marks, and descriptive also you should have written a very good number of questions. I mean, you should have written well, sir. Okay, na? So definitely I hope that the corporate accounting also you should have written well. So definitely you should be scoring the 60 plus marks. So this is an easy exemption paper, right? So even if some students have not written well, don't worry, sir. You just focus on your next paper. Okay, now so this exam has been completed. You just focus on your next paper. Write your next paper very, very well. Right. Thank you so much. All the best for your next examination.